ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషురాలు పైడిముక్కల యేసుమ్మ గారి జ్ఞాపకార్థం. వీరి భర్త పైడిముక్కల యేసుదాసు రిటైర్డ్ సిఐ గారు, కుమారుడు కోడలు ఆనంద్ ప్రియాంక, మనుమరాలు విన్సీ ప్రిన్స్లెట్, కుమార్తెలు మేరీ గ్రేస్ మెర్సీ మరియు అల్లుళ్ళు మనుమరాళ్ళు మనమళ్ళు సహకారం ఇస్తున్నారు. పైడిముక్కల యేసుదాసు గారు యేసుమ్మ గారు ఏసే పరిష్కారానికి మంచి సహకారులు. యేసుమ్మ గారి మరణం తరువాత ప్రతి మాసం 25వ తారీఖు యేసుదాసు గారు వాక్య ప్రసారం చేయిస్తున్నారు. యేసుదాసు గారిని ప్రభు ఆదరించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపనివ్వండి. ఈ రాత్రి ప్రత్యేకంగా పైడిముక్కల యేసుదాసు అని మీ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని, వారిని ఆదరించండి. ఈ రాత్రి ఎపిసోడ్ ద్వారా వాక్యం విన్నటువంటి వారు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యము మీ ప్రజలు ఆనందించినట్లుగా అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 22వ అధ్యాయములో దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనునకు పిలిపించి అతడు మందిర నిర్మాణం కొరకైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు. తన హృదయ వాంఛ మందిర నిర్మాణమని, దానిని చేయ ప్రయత్నించినప్పుడు దేవుడు నివారించాడని, తన గర్భవాసాన పుట్టబోవు కుమారుడు అయినటువంటి నీవు ఈ మందిర నిర్మాణం చేస్తావని దేవుడు నాకు సెలవిచ్చాడు. కాబట్టి నేను కష్టపడి సమకూర్చినటువంటి ఈ భౌతిక వస్తువులన్నీ వినియోగించి మందిరాన్ని నిర్మాణం చేయి అని తెలియపరచడానికి దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానం ఏ విధంగా ఉందో వివరిస్తూ వచ్చాడు. అంతేకాదు, దేవుడు తనకు సెలవిచ్చిన మాటలలో సొలొమోను పక్షంగా, అతని భవిష్యత్తు పక్షంగా దేవునికి కలిగిన ప్రణాళికను బయలుపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ సొలొమోనును ధైర్యపరిచి ప్రోత్సహించాడు. ఇది గత రాత్రి మనం ధ్యానం చేశాం. దీనిలో 1-2 మాటలు నేను చెబుతూ ముందుకు సాగుతాను. మీరు మీ తర్వాతి తరము వారి కొరకు దైవ చిత్తానుకూలమైన ప్రణాళిక విషయంలో ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారు? ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. దావీదు యొక్క కుమారుడు సొలొమోను
సొలొమోను ద్వారా కట్టబోరబోయేటువంటి మందిరం చాలా క్లియర్ విజన్ దావీదు తన సంతానం గూర్చి కనుగొన్నాడు. సొలొమోను నుండి వచ్చిన సంతానం సింహాసనం పైన కూర్చుండబోతున్నారనేటువంటి అవగాహన దావీదు కనుగొన్నాడు. దేవుడు తెలియచేశాడు. మనం మన బిడ్డలను గూర్చినటువంటి అవగాహన, దైవ సేవ కొరకైనటువంటి నిర్దిష్టమైనటువంటి అవగాహన ఏం కనుగొంటున్నాం? ప్రభువు యొక్క ఆధ్యాత్మిక మందిరం, సంఘం నిర్మాణం అవుతోంది. సువార్త విన్నవారు రక్షించబడి దేవునికి ఒక ఆలయంగా ఏర్పడుతూ ఉన్నారు. పేతురు భక్తుడు సెలవిచ్చినట్లుగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉన్నారు. ఆ కట్టబడుతున్న ప్రక్రియలో నీ కుటుంబ పాత్ర ఏమిటి? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఈ రాత్రి ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న నీ ఎదుట ఉంచుతున్నాను. నా ఎదుట కూడా అదే ప్రశ్న ఉంది. దేవుడు నాకు నీకు ఇచ్చినటువంటి నీ సంతానం, నా సంతానం ఏ విధంగా దేవుని కొరకు జీవించనై ఉన్నారు? ఈ అవగాహన కావాలి. నాకు తెలిసిన ఒక భార్య భర్త వృద్ధులు చనిపోయారు, ఇప్పుడు లేరు వాళ్ళు. వారి యొక్క జీవితాన్ని క్లోజ్గా అసోసియేట్ అయి నేను గమనించాను. వారి బిడ్డలు దేవుని సేవ కొరకు, దేవుని యొక్క నామఘనత కొరకు, దైవ సన్నిధిలో ఎదగాలనే తపన, కాంక్ష, ప్రార్థన నిత్యం వారి జీవితాల్లో నేను గమనించాను. సోదరుడా, సోదరి, నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? వారితో నీవు మాట్లాడుతున్నావా మిషన్ ఆఫ్ గాడ్ గురించి? క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలు అప్పుడు జీవించిన మోషే ఆనాడు తన తరపు ఇశ్రాయేలీయులతో చెబుతూ అన్నాడు, మీరు మీ బిడ్డలతో వాక్యాన్ని గురించి లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడండి అన్నాడు. దే షుడ్ హ్యావ్ ద విజన్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును గుర్చి, చిత్తమును గుర్చినటువంటి ఒక దర్శన భావం వారిలో కలగాలి అని నేర్పించాడు. బైబిల్ గ్రంథాన్ని రచించటం మోషే భక్తుడు ప్రథమంగా ప్రారంభించింది క్రీస్తు పూర్వం 1450లో. మొదట నిర్గమకాండం రాశాడు, తర్వాత ఆదికాండం రాశాడు. మరి అంతకు ముందస్తు సమాచారం ఎట్లా వచ్చింది? తమ పిల్లలకు నోటి మాట ద్వారా జరిగినది తూచా తప్పకుండా నేర్పించారు వాళ్ళు. గుటెన్బర్గ్ క్రీస్తు శకం 1450లో ఫస్ట్ లాటిన్ బైబిల్ని అతడు ముద్రణ వేశాడు తన కనిపెట్టినటువంటి అచ్చు యంత్రంలో. క్రీస్తు పూర్వం 1445, క్రీస్తు శకం 1445, 2900 సంవత్సరాల మధ్యలో ఉంది బైబిల్ ముద్రించబడటానికి, బైబిల్ రచన ప్రారంభంగా జరగటానికి. కానీ జరిగిన విషయాల ప్రారంభం సృష్టి ఆరంభం నుండి రాశారు. మనది ఎట్లా తెలిసింది? తరాలు వెంబడి తరాలు జరుగుతున్న ఇన్సిడెంట్స్ని వారు క్యారీ ఆన్ చేస్తూ వచ్చారు. తరాలు వారి బాధ్యతలు నెరవేర్చారనేది అర్థమవుతుంది. మరి మనం ఏమిటి? మనం ఎంతవరకు మన పిల్లలను భౌతికమైన స్థిరత్వం వైపే వెళ్ళాలని ఆశిస్తాం. కానీ దావీదు అట్లా కాదు. భౌతిక స్థిరత్వం సింహాసనం, ఆధ్యాత్మిక స్థిరత్వం దేవుని మందిరం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు దావీదు కుటుంబం? దేవుని మందిరానికి ప్రాధాన్యం ఇచ్చారు. పరిపాలన చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చాడు కనుక పరిపాలన. కానీ తన బాధ్యతగా ఏం చేయాలనుకున్నాడు దేవునికి? దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. మరి దేవునికి తానేమివ్వగలుగుతాడు?
ఆ ప్రశ్నే దావీదును తొలిచివేసింది, నిద్రలేనివాడిగా చేసింది. మందిర నిర్మాణానికి పూనుకునే ప్రయత్నానికి వెళ్ళటం అతని జీవితంలో జరిగింది. కనుక దేవుడు నీకెన్నో చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. మరి నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? కొద్ది దినాలుగా నేను ఆలోచన చేస్తున్నాను, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ మై లార్డ్. నా దేవుని కొరకు శ్రేష్టమైన కార్యం నేనేం చేయగలుగుతాను? నా తరానికి నేనుండి సేవ చేస్తాను, వాక్యం చెబుతాను. మరి నా తర్వాత తరాల వారికి నేను ఎట్లా రీచ్ అవుతాను? నా బిడ్డల ద్వారా నేను రీచ్ అవ్వచ్చు, నా రచనల ద్వారా, నా వాక్యోపదేశాలు భద్రపరచడం ద్వారా నేను రీచ్ కాగలుగుతాను. కనుక నా ప్రణాళికలో నేను ఆలోచన చేస్తూ బైబిల్ గ్రంథాన్ని వచన ధ్యానాలను కామెంటరీ రూపంలో పొందుపరచడానికి ఒక వారం దినాలుగా వాటిని అభ్యాసం ఎట్లా చేయాలా అని ఆలోచిస్తున్నాను, రాస్తున్నాను. ఎట్లా ప్రారంభించాలి, ఏమేమి ఉండాలి ఇందులో? నేను మాట్లాడుతున్నదంతా మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు నీవు జీవిస్తున్నావు, నీ బిడ్డలు ఎట్లా జీవించనై ఉన్నారు? దేవుని యొక్క సువార్త సేవా పనిలో నీ భాగం ఏంటి? నీ తర్వాత తరానికి నీవు ఆ భాగాన్ని ఎట్లా అందించబోతున్నావు? దీన్ని విజన్, దర్శనం అన్నారు. విజన్ ఎక్కడుంటే మిషన్ అక్కడ ఉంటుంది. దర్శనం ఉంటే పరిచర్య ఉంటుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దావీదు తన కుమారుడు మందిర నిర్మాణం కొరకు ముందుకు సాగాలని కోరుకున్నాడు. దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాలని దావీదు కోరుకున్నాడు. దేవుడు సొలొమోను ద్వారా కట్టించాలనుకోవటాన్ని బట్టి హర్షించాడు. ఇక చూడండి, 12వ వచనం నుంచి మాట్లాడతాను. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము నీవు ఆయన మందిరమును కట్టించుదువుగాక. నా కుమారుడ యెహోవా నీకు తోడుగా ఉండను. దిస్ ఈస్ ద బెస్ట్ వర్డ్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకు మనం ఏమివ్వాలి? దేవుని యొక్క నామమును మనం ఇవ్వాలి, దేవుని యొక్క సన్నిధిని మనం ఇవ్వాలి. మనం అనుకుంటాం మన బిడ్డలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం, బెస్ట్ రిసోర్సెస్ ఇవ్వాలనుకుంటాం, బెస్ట్ ఫ్యామిలీ లైఫ్ ఇవ్వాలనుకుంటాం, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అనుకుంటాం. కానీ అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ గివింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ టు దెమ్. దేవుని యొక్క నామాన్ని వారికి ఇస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని వారికి రక్షకునిగా పరిచయం చేస్తున్నామా? బాల్య దినముల యందు వారి సృష్టికర్తను కలుసుకోవటం వారికి మనం నేర్పిస్తున్నామా? అది వారి జీవితాల మీద ప్రభావం చూపుతుంది. క్రీస్తు యొక్క జీవిత శైలి యవనస్తులైనటువంటి బిడ్డల యొక్క జీవితాల మీద ఉత్కృష్టమైనటువంటి ప్రభావాన్ని నిలుపుతుంది. ఇందులో సందేహం లేదు. ఆయన యవనస్తుడై ఉండి పరిశుద్ధతను ఎట్లా కాపాడుకున్నాడు, పాపం చేయకుండా జీవితాన్ని, తన ఘటాన్ని ఎట్లా కాపాడుకున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు తన యవన కాలపు రక్తాన్ని ఎట్లా చిందించాడు, తల్లిదండ్రులకు ఎట్లా విధేయులై ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం యేసు అడుగు జాడలలో నడుచుట బిడ్డలకు నేర్పితే వారు ధన్యులవుతారు. ఆ తరానికి వారు ఆశీర్వాద కారకులుగా మారుతారు. దావీదు చెబుతున్నాడు, సొలొమోనా నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు కనుక నీవు వర్ధిల్లుతావు. ఇట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. చాలామంది అనుకుంటారు లోకంలో మన బిడ్డలకు చాలా సంపదనిస్తే వారు స్థిరపడతారు, వారు వర్ధిల్లుతారు అనుకుంటారు. పొరపాటు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన బిడ్డలు ఎంత సంపాదించి ఆయన ఇచ్చినా దాని చొప్పున వారు వర్ధిల్లిన వారుగా లేరు. కారణం ఏమిటంటే వారి జీవితాల్లో దేవుడు లేడు, వారి జీవితాల్లో ప్రభువు లేడు. ప్రభువు లేని కుటుంబాలు, ప్రభువు లేని జీవితాలు నిర్వీర్యమైనటువంటివిగా కనిపిస్తాయి. కారణము వారి జీవితాల్లో దేవుని యొక్క ఆత్మక్రియ జరగకపోవటం. చూడండి, నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము నీవు కట్టించుదువు గాక. కట్టించుము అంటే అభ్యర్థన, కట్టించుదువు గాక అంటే
దేవుని మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెబుతున్నాడు, ఆయన నీతో మందిరం కట్టిస్తాడు. కనుక మన జీవితాలు ఏం కాబోతున్నాయి? ఆయన గొప్ప శిల్పిగా ఉంటే శిలల వలె ఉన్న మనము అందమైన శిల్పాలుగా చెక్కబడతాం. పనికిరాని వ్యర్థమైన శిలలను నిపుణత కలిగిన శిల్పకారుడు ఏ విధంగా పనికొచ్చే శిల్పంగా తయారు చేసి ఎత్తైన స్థలాల్లో నిలిపి ఆకర్షించేట్లు చేస్తాడో, అలాగున దేవుడు పాపులమైన మనలను ఆయన తన చేతులలోనికి తీసుకుని శుద్ధి చేసి శుభ్రపరిచి సిద్ధపరిచి ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. 12వ వచనం చాలా శ్రేష్టమైన వచనం. చూడండి, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారమును దయచేయునుగాక. తెలివి, వివేకం, ఈ రెండు ఎవరు అనుగ్రహించేవి అని చెబుతున్నాడు? దేవుడే అనుగ్రహిస్తాడు. ఎవరికి తెలివి వివేకం ఉంటాయో వారు అధికారంలో రాణిస్తారు. అధికారం కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు. బైబిల్ గ్రంథంలో అధికారంలోనికి బలము చేత వచ్చారు. తెలివి లేక, వివేచన లేక, వివేకం లేక అధికారాన్ని పోగొట్టుకున్నారు. అధికారంలో ఉండి కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కారణం వివేకం లేకపోవటం, తెలివి లేకపోవటం. అధికారం కలిగి ఉండటం గొప్ప కాదు. అధికారాన్ని కలిగిన వాడు ప్రజాక్షేమం కొరకు దానిని వినియోగించటం ఉందే, అక్కడే అతని యొక్క వివేకం, తెలివితేటలు బయటపడతాయి. కనుక దేవుడు ఇచ్చే వివేకము, తెలివితేటలు దేవుడు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, కొనసాగించటానికి, దాని ద్వారా ప్రజలకు పరిచర్య చేయటానికి ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఈ మాట వింటున్నారా? నీవు వృద్ధి పొందుదువు. ఒకడు వృద్ధి పొందాలి అని అనగా దేవుని కట్టడల చొప్పున, దేవుని యొక్క తీర్పుల చొప్పున నడిచి ముందుకు సాగాలి. ఈ దినం ఉదయాన్నే ఒక యంగ్ అడ్వకేట్ గారితో నేను మాట్లాడుతూ వచ్చాను. సక్సెస్ రేట్ ఎక్కడ ఆధారపడిందో ఆయన చెబుతున్నప్పుడు, ఆయన నియమ నిబంధనలతో కూడిన ప్రీవియస్ జడ్జిమెంట్స్ను కలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కేసులో ఆయన విజయం సాధించినట్లు చెప్పాడు. అవును, మోషే తీర్పులు తీర్చిన విధానం న్యాయాన్ని సూచిస్తోంది. మోషే ఇచ్చిన కట్టడలు నీతిని సూచిస్తున్నాయి. నీతిని అనుసరించి న్యాయం ఎవరు జరిగిస్తారో వారు వర్ధిల్లుతారని వాక్యం చెబుతోంది. ఈ మాట నేను చెప్పగానే లోకం పకాలున నవ్వుతుంది. ఎందుకంటే నీతి న్యాయాల ప్రకారం వెళితే వర్ధిల్లటం ఏమిటండి? ఎవరు వర్ధిల్లుతారు? నీతి న్యాయాలు అంటారు 21వ శతాబ్దంలో. ఎవడు బలం ఉంటే వాడే, ఎవరికి జ్ఞానం ఉంటే వాడే, ఎవడు పోటీలో ముందుకు పోతే వాడే కదా అని అడగచ్చు. అది తాత్కాలికం, అది శాశ్వత విధానం కాదు. అది బయటికి కనిపించేటువంటి గాలిబుడగ వంటిది. దానిలో స్థిరత్వం ఉండదు. నీతి న్యాయముల చొప్పున ఎదిగిన వాడే నిజంగా వర్ధిల్లుతాడు, నిజముగా దీవెనకరంగా ఉంటాడు. ఒక వ్యక్తి తన జీవితంలో విలువలు లేకుండా ఎంత ఎత్తైన స్థాయికి వెళ్ళినా అపహాస్యం పాలవుతాడే తప్ప ప్రజలతో పేరుగాంచడం. ఎంతైనా సంపాదించు, నీ దగ్గర నీతి లేకపోతే, నీవు న్యాయము లేని వాడవైతే నీ ఎదుగుదల ఆక్షేపణకే గురవుతుంది తప్ప నిన్ను ప్రశంసించడానికి ఎవడు ముందుకు రాడు. అందుకనే నీ విధానం నువ్వు ఖరారు చేసుకోవాలి. నీవు వృద్ధి చెందడానికి ఇష్టపడినప్పుడు వాట్ ఆర్ ద వేస్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎటువంటి విధానాలను నువ్వు జీవితానికి అన్వయించుకోబోతున్నావో ముందస్తుగా నిర్ణయం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, ఇద్దరు యవనస్తులుగా సొలొమోను అలాగే అబ్షాలోము నీతి న్యాయాలు విడిచి అధికారాన్ని సాగించాలని చూశాడు. సొలొమోను నీతి న్యాయాల ప్రకారం సాగించాలని చూశాడు. ఎవరు స్థిరపడ్డారు? ఆలోచించండి. అబ్షాలోము పతనమయ్యాడు, సొలొమోను స్థిరపడ్డాడు.
అర్థమవుతుందా? కనుక ఒకే ఏజ్ గ్రూప్, ఒకే క్యాలిబర్, ఒకే సింహాసనం, కానీ ఒక యాటిట్యూడ్ మాత్రం కాదు, ఒకే లైఫ్ స్టైల్ మాత్రం కాదు. అర్థం చేసుకుందాం. కాబట్టి ఒకడు వర్ధిల్లాలి అంటే కావలసినటువంటిది ఏమిటి అనగా మోషే తీర్పులు ప్రకారం జరుపుకోవటానికి జాగ్రత్త పడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు జీవించడానికి జాగ్రత్త పడితే వర్ధిల్లుట నీ జీవితంలో చూస్తావు అన్నాడు. 3 విషయాలు చెబుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, బలము కలిగి ఉండు, భయపడకము, దిగులు పడకము. ఒక కుమారుడికి ఒక తండ్రి ఇచ్చేటువంటి ఒక బలమైనటువంటి ఆదరణ మాటలు ఇవి. ధైర్యం తెచ్చుకో. ఒక దినాన నేను చాలా ట్రబుల్సమ్ సిచ్యుయేషన్లో ఉన్నాను. అర్థమవుతుందా? నేను ఒక దినాన చాలా ట్రబుల్సమ్ సిచ్యుయేషన్లో ఉన్నాను. చేతులు కదలలేని పరిస్థితులు, ఊపిరాడని పరిస్థితులు. నా తండ్రి నన్ను పిలిచి చెప్పాడు, భయపడకము, దిగులు పడకు, దేవునిపై ఆధారపడు, దేవుడు నీ సహాయకుడు అని చెప్పాడు. ఈ మాట చెప్పిన 20 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అర్థమవుతుందా? ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ గాడ్ టు యువర్ చిల్డ్రన్, దే విల్ నాట్ బి వెయిన్. వారు వృధాకారు, వారి జీవితాలు వృధాగా తొలగిపోవు. కష్ట సమయాల్లో నీవు తెచ్చుకొనవలసినది దేవుని నుండి బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నీ యొక్క ఇంటర్నల్ వీక్నెసెస్ను, నీ ఇంటర్నల్ థ్రెట్స్ను నీవు జయించటానికి వాక్యము చదవటం నేర్చుకోవాలి, వాక్యమును అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. నీ పరిస్థితులు నీపై ముప్పేట దాడి చేస్తున్నప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి పరిష్కార మార్గాలను నీవు ఎంచుకొనుట నేర్చుకోవాలి. ఆ రోజున నీవు దిగులు చెందవు, నీవు ఏ విధమైనటువంటి భయమునకు లోను కావు. అర్థమవుతుందా? కనుక మన జీవితాల్లో చాలా సమస్యలు ఉంటాయి. వాటికి పరిష్కారం కూడా బైబిల్లో చెప్పాడు. వాటి వైపు చూస్తున్నప్పుడు నీవు దిగులు పడవు. వాటి వైపు చూస్తున్నప్పుడు నీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. నీ దేవుడు నీ పక్షంగా చేసే యుద్ధాన్ని నువ్వు తేటగా చూడటానికి నువ్వు సిద్ధపడితే నీ కనుల ముందు నీ శత్రువు కూలిపోవటం నువ్వు చూస్తావు. విశ్వాసంలో ఎదుగుతావు, ప్రార్థనలో రాణిస్తావు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు భయపడకము, ధైర్యము తెచ్చుకో. 14వ వచనం, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, తోచ శక్యము కానంత ఇతడి ఇనుము సమకూర్చాను, రాళ్లను సమకూర్చాను, నీవు ఇంకను సంపాదించదు. దేని కొరకు సంపాదించాడట? ప్రభువు చెబుతున్నాడు సువార్తలలో, నా ప్రాణమా, నీ కొరకు నేను చాలా సంపాదించాను, కొట్లల్లో కూర్చిపెట్టాను, తినుము, త్రాగుము, సుఖించుము. తన ప్రాణంతో ధనవంతుడు చెప్పుకున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, కొట్లల్లో దాచానన్నాడు. కానీ దావీదు దేని కొరకు సంపాదించాడు? దేని కొరకు దావీదు సంపాదించాడు? దేవుని మందిర నిర్మాణం కొరకు దావీదు సంపాదించాడు. నీవు ఇంకనూ సంపాదించదు అన్నాడు. దేని కొరకు? వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ యువర్ ఎర్నింగ్? చాలా మంది విస్తారమైన డబ్బు సంపాదిస్తున్నారు. దానితో ఏం ఖర్చు పెడతారు? దాంతో ఏం చేస్తారు? చాలా మంది స్పోర్ట్స్ మెన్, చాలా మంది ఫిల్మ్ స్టార్స్, చాలా మంది ఇండస్ట్రియలిస్ట్స్, చాలా మంది డిఫరెంట్ టాప్ పీపుల్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బట్ వాట్ దే ఆర్ డూయింగ్ విత్ దట్ మనీ? ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? అది ఇష్యూ, అది సమస్య. డబ్బు సంపాదించటం, దాచిపెట్టడం వివేకం కాదు. డబ్బు సంపాదించాడు, దానితో మందిరాన్ని కట్టు అని చెబుతున్నాడు. బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ విత్ యువర్ మనీ, ఇట్ ఈస్ ద పర్పస్. నీ జీవితంలో నీ డబ్బు చేత ప్రజల జీవితాలను కట్టడం నేర్చుకోవాలి. ప్రజల జీవితాలకు వెలుగు చూపటం నేర్చుకోవాలి.
ఎప్పుడు నువ్వు ఆరాధన చేస్తావో దేవుని ప్రేమ నీ జీవితం నుండి ప్రవహించి అనేక మందిని తడుపుతుందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక ఉత్కృష్టమైనటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి వైద్యశాల మనందరికీ తెలుసు, క్రిస్టియన్ హాస్పిటల్. తమిళనాడులో ఉన్నటువంటి హాస్పిటల్ ఎన్ని లక్షల మందికి ఆదరణగా ఉంది. అది ఒక మిషనరీ డాటర్, ఆవిడ త్యాగం చేసుకుని తన జీవితాన్ని ఆ హాస్పిటల్ నిర్మాణం చేశారు. రాయవెల్లూరు హాస్పిటల్ ఒక లేడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇవాళ లక్షలాది మంది క్రైస్తవేతరులు ఆదరణ పొందుతున్నారు. కనుక నువ్వు ఎర్న్ చేస్తున్నావు ఏంటి, దాన్ని ఏం చేస్తావు? చాలామంది బంగారంగా కన్వర్ట్ చేసి గదుల్లో తాపడం చేసి దాచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. నీ ప్రాణం పోయితే దాన్ని ఎవరు తీసుకుంటారు? సోదరుడా, సోదరి, earn as much as you can, but for what you are earning, you should earn for the purpose of God. దేవుని ఉద్దేశాలు, దేవుడు నియమించిన విధానం కొరకు నీవు డబ్బు సంపాదించాలి. తర్వాత నాడు నీవు ఇంకనూ సంపాదిస్తావు. నేను సంపాదించిందే కాదు, ఇంకా సంపాదిస్తావు. అన్ని లక్షల బంగారం, అన్ని లక్షల మణుగుల బంగారం, అన్ని కోట్ల మణుగుల ఇత్తడి, వెండి ఇచ్చేస్తున్నాడు, ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. ఇవాళ మన పాకెట్లో 10 లక్షలున్న 10 రూపాయలు దానం చేయడానికి 10 సార్లు ఆలోచించే తత్వం. ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ్యం కాదు. దావీదు సంపాదించిందంతా ఇచ్చేస్తున్నాడు, మందిరం కట్టేసాయి, తీసుకెళ్ళిపోమన్నాడు. సోదరుడా, సోదరి, ఎట్లాంటి తండ్రి కొడుకులండి వీళ్ళు. ఇవాళ ఉన్నారా? నా కుమారుడా, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు, ఈ సేవ చేయి అని చెప్పే తండ్రి కనబడుతున్నాడా? దాచి ఉంచునైనా నాకు వృద్ధాప్యం పనికొస్తుంది అనే తండ్రిగా ఉంటున్నామా మనం? దాచి ఉంచుకోనైనా భవిష్యత్తులో నీకు పనికొస్తుంది, నీ బిడ్డలకు పనికొస్తుందనే స్వార్థభరితమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నామా క్రైస్తవులుగా ఉండి? మనం ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవింకను సంపాదించుదువు గాక. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో 15వ వచనం నుండి నేను మాట్లాడతాను. నీవింకను సంపాదించుదువు గాక. రేపటి దినం ఈ వాక్యం గురించి నేను మాట్లాడతాను. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పైడిమొక్కల యేసుమా గారి జ్ఞాపకార్థం భర్త పైడిమొక్కల యేసుదాస్ గారు, రిటైర్డ్ సిఐ గారు, వీరి కుమారుడు కోడలు ఆనంద్, ప్రియాంక, విన్సలెట్ మరియు కుమార్తెలు మేరీ గ్రేస్, మెర్సీ, అల్లుళ్ళు, మనమరాళ్ళు, మనుమళ్ళు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 1వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రాలు. దావీదు సొలొమోను కలిగిన హృదయం క్రైస్తవ తల్లిదండ్రులకు, బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మేము భూమి మీద నుండి ఏమీ తీసుకుని వెళ్ళలేము, పూచిక పుల్ల పట్టుకెళ్ళాం, మేమంతా వదిలే వెళతాం. మేము సంపాదించిన దాంతో మా సంతానం సుఖంగా ఉంటారనే అన్య భావన క్రైస్తవ కుటుంబాల్లో తీసేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, నీ కొరకే మా సంపాదన, నీ కొరకే మా జీవితాలు, నీ కొరకే మా శ్వాస అన్నట్లుగా బ్రతకటానికి సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.